నమస్కారం చిటిపిఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 ప్రేక్షకులకి యోగా డే శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కమలం పువ్వులో ఒక రెక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపద యోగా. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష. ఆలస్యంగా హాజరైన 4 ప్రాధేయపడినా అనుమతించని అధికారులు. పలు సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు. బీజేపీ నిర్దాక్షిణ్యంగా నా రాజ్యసభ సీటు చోరీకి పాల్పడింది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపణ. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా యోగా దినోత్సవం. పలు చోట్ల హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా గురువులు. జీవితాంతం తెలంగాణ కోసం తప్పించిన గొప్ప ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వర్షాలు కురవాలని, కరువు పోవాలని పచ్చల నడుకుడాలో గ్రామ దేవతలకు జలాభిషేకం. పాల్గొన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అలుగునూరు రాజీవ్ రహదారిపై దగ్ధమైన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు. డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తతతో 42 మంది ప్రయాణికులు సురక్షితం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ మండలం కల్దుర్గి గ్రామంలో జాతీయ నూనె గింజల పథకం కింద బెక్నెల్లి, హంగర్గా గ్రామాల రైతులకు 100% సబ్సిడీపై సోయాబీన్ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు 1424 బ్యాగులు సోయాబీన్ విత్తనాలను పంపించేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. సూపర్ ఎలనినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక దుక్కి మంచిగా వచ్చినాక నెయ్యి కొద్దిగా వస్తే మొలక రాదా, మరి అవి చెప్పాలి కదా. కొద్దిగా వస్తే మొలకలు అంటున్నారు. కొద్దిగా ఓపిక తిని ఉంది. లేట్ అయినా ఏం కాదు కదా. ఇది ఆగస్టు వేళ పోయినా ఏం కాదు కదా. ఏం కాదు కదా. జూలై 10 ఉన్ని ఏమన్నా కూర్చుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఇవన్నీ పత్తులు వేస్తారు. ఎక్కడన్నా అనేది పంట సీడు మేము కష్టపడి పంట వేసుకున్నాక ఉన్న పైసలు దాని మీద పెట్టినాక మాకు పంటలు రాకుండా డూప్లికేట్ వెళ్తే దానంత అన్యాయం లేదు. భారతదేశ చరిత్రలో నాడు దేశ రక్షణ కోసం జవాన్గా, నేడు తెలంగాణ రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందిస్తున్న రికార్డు స్థాయి అన్నదాతల సేవలపై K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నాడు సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిదురపోయిన జవాన్, నేడు మన తెలంగాణ రైతన్నల కళ్లల్లో ఆనందం నింపుతున్న కిసాన్ బంధువు. అవినీతి రహిత, పారదర్శక పాలనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాడు దేశాన్ని కాపాడిన మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మన అన్నదాతల సేవలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 2025-26 ఏడాదిలో ఏకంగా 150 లక్షల టన్నుల వరి కొనుగోలును అద్భుతంగా పూర్తి చేసింది మన రేవంత్ అన్న ప్రభుత్వం. 35,537 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా 26,43,000 రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేసి వారి ఇళ్లల్లో వెలుగులు నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా రవాణా,
మిల్లింగ్ మరియు కేవలం 48 నుంచి 72 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తూ పక్కా ప్రణాళికతో పనిచేసింది. నాడు జవాన్గా దేశ రక్షణ, నేడు మంత్రిగా రైతు సంక్షేమం. ఉత్తమ్ గారి పర్యవేక్షణలో రేవంతన్న ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ నినాదం నిజమైంది. రైతు సంతోషం, తెలంగాణ సుభిక్షం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క అని ఆయన బీజేపీ ఆడిస్తున్న ఆటలో పావుగా మారి వారు చెప్పినట్లు ఆడుతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదన్నారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తెలంగాణ ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపిస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజలకు మరో పార్టీ అక్కర్లేదన్నారు. తాను చిరంజీవికి తాను అభిమానినని, కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావం రోజే వచ్చే సభలు పెడతామంటే లా అండ్ ఆర్డర్కు విఘాతం కలగదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ ముఖ్యమంత్రిని మార్చబోతున్నారనే ప్రచారంపై మహేష్ కుమార్ స్పందించారు. ముందస్తు చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కర్ణాటకలో సీఎం మార్పు జరిగిందన్నారు. అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నీట్ పరీక్షను సాఫీగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణ తీరు తెండాలను నిశ్చితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అన్నది గమనించిన కలెక్టర్ వాటి ఫుటేజ్ల ఆధారంగా నిర్ణీత సమయంలోని ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాపింగ్, పేపర్ లీక్కు అవకాశం లేకుండా పరీక్ష కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన చామర్లను, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు, ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న మీదటే మెయిన్ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెంటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రంలోని గదులను సందర్శిస్తూ అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఏ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని, ఆన్సర్ షీట్స్, ఎగ్జామ్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్కు చేరుకునే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా జిల్లాలో నీట్ పరీక్షకు 86.55% మంది విద్యార్థులు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది పరీక్ష రాయగా 465 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా నీట్ పరీక్షలు జరిగాయి. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్నాపత్రాలు, ఇతర సామాగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. అన్ని కేంద్రాల వద్ద 164 నిషేధాజ్ఞలు అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. జీవితాంతం తెలంగాణ కోసం తప్పించిన లైఫ్ టైమర్ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో దశాబ్దాల పాటు నిరంతరం శ్రమించిన గొప్ప తెలంగాణవాది ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు చెప్పే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో 3 రకాల ఉద్యమకాలు ఉండేవారని కేసీఆర్ అంటుండేవారని ఆయన పేర్కొన్నారు. తమ సొంత పనులు తాము చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా ఉద్యమంలో పాల్గొనే వారన్నారు. ఫుల్ టైం ఉద్యమకారులు, ఇతర వ్యాపారులు ఏవీ లేకుండా నిరంతరం తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేసేవారన్నారు. జీవితాంతం కేవలం తెలంగాణ కోసమే పరితపించేవారు. ప్రొఫెసర్ జయశంకర్ ఖచ్చితంగా జయశంకర్ లైఫ్ టైమర్ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం ఏ దశలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం నలుమూలలా తిరిగి నిరంతరం ఉద్యమం కోసమే పనిచేశారు. కేసీఆర్ వారిని అందుకే లైఫ్ టైమర్ అని పిలిచేవారు. అది ముమ్మాటికి నిజమని ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని
లక్ష్యాన్ని సాధించుకొని 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని ఆయన గుర్తు చేశారు. కానీ గత 2.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, వారి నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి, ఉనికికి పెద్ద ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని మనమందరం పునికి పుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన తెలంగాణ కోసం మనమందరం మళ్ళీ పునరంకితం కావాల్సిన అవసరం ఉందని, తెలంగాణను కాపాడుకోవడానికి మరొక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసనమైందని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జయశంకర్కి మరొకసారి తన ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దశాబ్దాల పాటు పనిచేసినటువంటి గొప్ప తెలంగాణ వాది ప్రొఫెసర్ జయశంకర్ గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు అంటుంటారు, తెలంగాణ ఉద్యమంలో 3 రకాల ఉద్యమకారులు ఉండేవాళ్ళు. 1 పార్ట్ టైమర్లు, 2 నిజామాబాద్ జిల్లా యోగా గురువులకు నిలయంగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూరు జిల్లా యోగా గురువులకు నిలయమని అనేక మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా అంటే శరీర వ్యాయామం కాదని జీవన విజ్ఞానం అన్నారు. వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా యోగా బలపరుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా కోసం సమయం కేటాయించాలన్నారు. ప్రధానంగా యోగా సాధన ద్వారా సహనం, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వంటి విలువలు పెరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు జగదీష్, కులకర్ణి, చింతకాయల రాజేందర్, మల్కాయ్ మహేందర్, సీనియర్ నాయకులు నేలన్ రాజు, ఇప్పకాయల కిషోర్, మురళి, బొబ్బిలి వేణు, శ్రీనివాస్, ఇల్లెందల ప్రభాకర్, కృష్ణ, బి శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి విజయ్, మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ దేశానికి ఏ విధంగా సేవ చేయాలి, సనాతన హిందూ ధర్మం ఏ విధంగా ముందుకు సాగాలి అనే ఒక చక్కటి సందేశం ఇచ్చిన యోగా ప్రభాకర్ గారికి మరియు వారి బృందానికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అనేది 2015లో ఐక్యరాజ్య సమితి వేదిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు 21 జూన్ రోజున యోగా ప్రవేశపెడితే ఆ రోజు 177 దేశాలు మద్దతు తెలిపి ఈరోజు ప్రపంచమంతా కూడా 21 జూన్ రోజున యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నీట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 8 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రానికి 4 విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఒక విద్యార్థి బోధన నుంచి రావాల్సి ఉండగా మార్గం మధ్యలో కారు పాడవడంతో విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చాడు. అయితే సమయం దాటిన కారణంగా అధికారులు పరీక్ష కేంద్రంలోకి విద్యార్థిని అనుమతించలేదు. అలాగే మరో 3 విద్యార్థులు సైతం 1 గంటల 30 నిమిషాల లోపు పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉండగా సమయానికి రాలేదు. ఈ 4 అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దేశవ్యాప్తంగా రెండోసారి జరుగుతున్న నీట్కు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే కఠిన నిబంధనలను అమలు చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డప్పటికీ కేంద్రంలోకి వారిని అనుమతించలేదు. దీంతో విద్యార్థులు రోధిస్తూ తిరిగి వెళ్లిపోయారు. కఠిన నిబంధనలు అమలులో ఉన్న కారణంగా విద్యార్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు బంగారు గొలుసులు వేసుకుని రాగా వాటిని తీసేయించారు. అలాగే కొంతమంది విద్యార్థినులు చెప్పులు, వాటర్ బాటిళ్లను అనుమతించలేదు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదలో యోగా ఒకటని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు.
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ యోగాతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా మనిషి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా బలపరుస్తుందన్నారు. ఆధునిక కాలంలో చాలా మంది యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం, బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడమని భావిస్తున్నారని తెలిపారు. కానీ మనిషి శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని సాధించడమే యోగా అసలు లక్ష్యమని పేర్కొన్నారు. మనిషి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడని, ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఔషధంలా పనిచేస్తుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను విశ్వవ్యాప్తం చేశారని, ఐక్యరాజ్యసమితి వేదికపై 2014 సెప్టెంబర్ 27న యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించాలని గుర్తు చేశారు. డిసెంబర్ 11న 177 దేశాల మద్దతుతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. యోగాకు కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవని, ప్రతి మనిషి ఆరోగ్యం, శాంతి కోసం రూపొందించిన జీవన విధానమని చెప్పారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. విద్యార్థులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఆఫీసర్ గంగాదాస్, మేరా యువ భారత్ సమన్వయకర్త రమేష్, డివైఎస్ఓ పవన్ కుమార్, యోగా గురువులు ప్రభాకర్, సిద్ధిరాములు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కోర్టు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేడు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి టి నాగరాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి టి నాగరాణి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనసు, శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యతను కల్పించే గొప్ప సాధనమని తెలిపారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యోగా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి టి నాగరాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భవానీపేటలోని జీప్స్ బాయ్స్ చిల్డ్రన్ హోంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యత, శారీరక మరియు మానసిక ఆరోగ్య పరిరక్షణలో యోగా పాత్ర, అలాగే నిత్య జీవితంలో యోగా అవసరంపై చిన్నారులకు అవగాహన కల్పించారు. యోగా అనేది కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాకుండా శరీరం, మనసు మధ్య సమతుల్యతను నెలకొల్పే జీవన విధానమని వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, డిప్యూటీ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ మోబా శ్రీనివాసరావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి విఠలరావు, అథ్లెటిక్ కోచ్ శివగౌడ్, హోమ్ ఇన్ఛార్జ్ శోభన్ నాయక్, డిఎల్ఎస్ఏ అండ్ ఎల్ఏడిసిఎస్ సిబ్బంది, చిన్నారులు, విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన ఎంజేపీ కళాశాలలకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి మాత్రమే కంజర్ ఎంజేపీ సెంటర్లో స్పాట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లు ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. కేవలం ఎంజేపీ కళాశాలకి ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ స్పాట్ కౌన్సిలింగ్కి అర్హులని వివరించారు. 23/6/2026 నాడు ఎంజేపీ కంజర్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీ కొరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించబడుచున్నదని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎంజేపీ కళాశాలలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ కళాశాలలో సీట్ల భర్తీ చేస్తామన్నారు. ఎస్ఎస్సిలో 500 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ సాధించిన బాలురు మరియు బాలికలు ఎంపీసీ గ్రూప్లో ప్రవేశానికి అర్హులని తెలిపారు. అలాగే 450 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన బాలురు మరియు 475 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన బాలికలు బైపీసీ గ్రూప్లో ప్రవేశానికి అర్హులన్నారు. 450 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన బాలురు మరియు బాలికలు సిఈసీ గ్రూప్లో ప్రవేశానికి అర్హులన్నారు. అర్హత గల విద్యార్థులు తమ ఎస్ఎస్సి మార్కుల మెమో మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫారంతో కంజర్లోని ఎంజేపీ కళాశాలలో హాజరై స్మార్ట్ అడ్మిషన్లు పొందవచ్చని ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో అభ్యుదయ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అభ్యుదయ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిజామాబాద్ నగరంలోని ఎన్జిఓస్ కాలనీలో పద్మశాలి సంఘం నందు స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, 39వ డివిజన్ కార్పొరేటర్ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు బండి పుణ్యరాజు, కార్యదర్శి బనకర్ సంపత్, ఉపాధ్యక్షుడు గట్టడి అనిల్ కుమార్, కోశాధికారి
ప్రభాకర్, కార్యదర్శి ఎం మంజుల, అరుణ్ కుమార్, టి ఆనంద్ కుమార్, వీరితో పాటు సుమారు 200 మంది కాలనీవాసులు పాల్గొన్నారు మరియు భవిష్యత్ కార్యాచరణపై తీర్మానం చేశారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సైకిల్ ర్యాలీ ద్వారా యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ నుండి నిజామాబాద్ ఐడీఓసీ వరకు సైకిల్పై ప్రయాణించి అక్కడ నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ యోగా మన శారీరక మానసిక ఆరోగ్యాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తూ క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి శరీర దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు. యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ మరియు ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించేందుకు సైకిల్ వినియోగం ఎంతో ఉపయోగకరమని ఎస్హెచ్ఓ పేర్కొన్నారు. అనంతరం ఐడీఓసీ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఎస్హెచ్ఓ సిహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పచ్చలనాడు కూడా వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా నీటితో జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనాడుకూడ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా నీటితో జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు పండాలని ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు అలా ఉండాలి అని అంటే పంటలు బాగా పండాలి. పంటలు బాగా పండాలంటే వర్షాలు బాగా పడితేనే ఇవాళ పంటలు మంచిగా పండి గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా, ప్రజలంతా సంతోషమైనటువంటి ఒక జీవితాన్ని ఉండగలుగుతారు. కాబట్టి వర్షాలు చాలా ఆలస్యం అవుతా ఉన్నాయి, వర్షాలు పడట్లేదు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలను గంగా నీళ్లు తీసుకొచ్చి ఊర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి అందరు కలిసి వాళ్ళ ఎడపల్లి మండలంలో పలువురిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన దావురి గంగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. కుటుంబానికి తమ అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బెన్, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకుల బిల్ల రామ్మోహన్, రత్నాకర్ రెడ్డి, గంగాధర్, కమ్మప్ప, నవీన్, రాజ్ కుమార్, మస్తాన్ తదితరులు ఉన్నారు. సాలూరాలో అల్లె భూమయ్య మృతిపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సాలూరా మండలంలో ఇటీవల మృతి చెందిన సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ తండ్రి అల్లె భూమయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఈరోజు జనార్దన్ నివాసానికి వెళ్లి భూమయ్య చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆందోళన చేశారు. జూకల్ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై నిలిచిపోయిన వర్షపు నీటిలోని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని కామారెడ్డి అదనపు కలెక్టర్ ఎన్వి గిరి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కామారెడ్డి ఖేలో ఇండియా కేంద్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, ఇది శరీరం, మనసు, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని తెలిపారు. నేటి వేగవంతమైన జీవన విధానంలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, క్రీడాకారులు, ఆయుష్ శాఖ సిబ్బందితో కలిసి యోగాసనాలు నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, యువత, క్రీడాకారులు, ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ రాజేష్ తెలిపారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. కాసంపల్లి జాతీయ రహదారి మీదుగా పనసపండ్ల మాటున గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర మోటార్ సభ్యులు 3గురిని అరెస్ట్ అయ్యారు. నిందితులు కర్రీముల్లా, సుభాష్, రహీం నిజామాబాద్కు చెందినవారు. వీరి వద్ద 1.93 కోట్ల విలువ చేసే 387.128 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనం, 2
ఫోన్లు 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందజేశారు. మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్లాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఇంత ఈ క్వాంటిటీ కూడా పళ్ళ మధ్యలో పలసపళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముందు కూడా పక్కాగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఈ టీమ్స్ ని మొత్తం కూడా వాళ్ళ ప్లాన్ అంతా కూడా బ్లాస్ట్ చేసి ఇమీడియట్ గా మన పోలీసులు ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగా జీవితానికి ఎన్నో సంవత్సరాల ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని జీవితం ఎలా గడపాలో నేర్పే విజ్ఞానం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్షులు మహంకాళి విజయ్, ఉపాధ్యక్షులు రాజులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ప్రసన్న, బీజేపీ కార్పొరేటర్ జ్యోతి మురళి, సీనియర్ నాయకులు ఎల్లెందుల ప్రభాకర్, కృష్ణ మారావర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. డిచ్పల్లి 7వ బెటాలియన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. 7వ బెటాలియన్ డిచ్పల్లి నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లి కమాండెంట్ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిజామాబాద్ వారు బెటాలియన్ కు విచ్చేసి బెటాలియన్లోని అధికారులు మరియు సిబ్బందిచే యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా కమాండెంట్ పి సత్యనారాయణ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి యోగా యొక్క ప్రాముఖ్యత గురించి మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని, యోగా అనున్నది మానసిక శారీరక ఆరోగ్య ప్రదాయిని అయినటువంటి యోగాను అనునిత్యం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాలని కోరుతూ దీనివల్ల కలిగే లాభాలను వివరించడం జరిగింది. పోలీస్ సిబ్బంది వారి యొక్క విధులలో తలమునకలై ఒత్తిడి జీవితాన్ని గడుపుతున్న తరుణంలో వారికి యోగా తరగతులు మానసిక సమతుల్యాన్ని అందించడంలో ఎంతో సహాయపడుతుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం నందు అసిస్టెంట్ కమాండెంట్స్ డి శ్రీనివాసరావు, వి నరసింహస్వామి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వరుణ దేవుని కర్ణ కోసం డిచ్పల్లి గ్రామ దేవతలకు రైతులు పూజలు చేసి కప్పతల్లి ఆట ఆడారు. డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో కప్పతల్లి ఆడటం జరిగింది. వర్షాలు పడాలని గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. వర్షాలు సమయానికి కురవాలని గ్రామ దేవతలు మొక్కడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు లోలం నితిన్, క్యాషియర్ శేఖర్, సర్పంచ్ సుద్దం శ్రీనివాస్, ఉప సర్పంచ్ అశోక్, వీడీసీ సభ్యులు, గ్రామ యువకులు నవీన్, సుమన్, ప్రశాంత్ పాల్గొనడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజు సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఉదయం నిజామాబాద్ నగరంలోని ఐటీఐ మైదానంలో ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్లు యోగాసనాలు వేశారు. యోగా ప్రాముఖ్యతను యోగా మాస్టర్లు వివరించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ యోగా వల్ల మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. నిత్య జీవితంలో ఒత్తిడిని దూరం చేయడంలో యోగా దోహదపడుతుందన్నారు. వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్, ప్రతినిధులు నర్సయ్య, గుండా సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా నిలిపిన రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా నిరాశపరుస్తుందని బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాజీ డీసీసీబీ డైరెక్టర్, మెండోరా మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి, కమర్పల్లి మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన కోట మేరకే పంటలు కొనుగోలు చేస్తామని, అదనంగా ఒక గింజ కూడా కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 70 లక్షల మంది రైతుల భవిష్యత్తుపై మరణశాసనం రాసినట్టేనని పేర్కొంది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును కేంద్ర బిందువుగా చేసుకుని మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తెలంగాణలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికిందని గుర్తు చేసింది. రైతుల ఖాతాలో నేరుగా 1,00,000 కోట్లకు పైగా జమ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పెంపు హామీని విస్మరించిందని, రైతు బీమా ప్రీమియం చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శించిందని, యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించింది. పంటల కొనుగోలులో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది.
ఈ మీడియా సమావేశంలో జైడి నాగధర్ రెడ్డి, కల్లెడ ఏలియా, బద్దం నర్సారెడ్డి, రాజా పూర్ణానందం, బద్దం చిన్నారెడ్డి, రేగుళ్ల రాములు, సర్పంచ్ మొండి అశోక్, ప్రతాప్ రెడ్డి, డొల్ల రాజేశ్వర్, ఎక్స్ఎంపీటీసీ రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్పై బాల్కొండ ఎస్ఐ శైలేందర్ అవగాహన కల్పించారు. బాల్కొండ మండల కేంద్రంలోని పెద్ద మసీద్ వద్ద ఆదివారం స్థానిక ఎస్ఐ శైలేందర్ కమ్యూనిటీ పోలీసింగ్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, గొలుసు దొంగతనాలు తదితర అంశాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. అన్ని రకాల సహాయాల కోసం వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. మత్తు పదార్థాల నిర్మూలన పట్ల సహకరించాలని అన్నారు. బాల్కొండ మండలంలోని పలు పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండలంలోని అన్ని గ్రామాలలోని పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యోగాపై శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు. బాల్కొండ జ్యోతి బాపులే క్రీడా మైదానంలో జరిగిన వేడుకల్లో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో పాల్గొని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజ జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని, యోగాతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయాలన్నారు. యోగా వల్ల అనునిత్యం ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా తమ పనులు చేసుకోవచ్చన్నారు. కావున ప్రతి ఒక్క విద్యార్థి తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా జీవించడంతో పాటు చదువులో చురుకుగా రాణిస్తారన్నారు. మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక మహాత్మా జ్యోతి బాపులే ప్రిన్సిపల్ ఐమావతి, మండల పీడీ రాజ్ కుమార్, శ్రీనివాస్, బి శంకర్, వ్యాయామ స్వర్ణలత ఉపాధ్యాయురాలు సంగీత తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి శ్రీ విద్యా సాయి హైస్కూళ్లలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ విద్యా సాయి హైస్కూల్ ఆవరణలో యోగా డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ జూన్ 21 యోగా డే సందర్భంగా యోగా నిర్వహించడం జరిగింది. యోగా చేయడం వల్ల శారీరక, మానసిక వ్యాధులు దూరం అవడమే కాకుండా విద్యార్థులకు చిన్న వయసు నుండే యోగా చేయడం నేర్చుకోవాలని అన్నారు. మానవుడికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, హెచ్ఎం మంద శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ నవీన్, ఇన్ఛార్జ్ పవన్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడు గంగాధర్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సభ్యులు గడు గంగాధర్ నివాసం గత 2 రోజుల క్రితం షాక్ సర్క్యూట్తో దగ్ధమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి గడు గంగాధర్ ఇంటిని పరిశీలించి గంగాధర్ను పరామర్శించారు. సంఘటన గురించి సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వేల్పూర్ మండలం పడకల్ గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బోనాల ఊరేగింపు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పడకలలో ప్రధాన వీధుల గుండా గ్రామ చివరిలో ఉన్న పెద్దమ్మ ఆలయం వరకు తీసుకెళ్లి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దమ్మ ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు నిర్వహించి అనంతరం పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. శనివారం సత్యనారాయణ వ్రతం నిర్వహించి ముదిరాజు సంఘం కుటుంబ సభ్యులు వనభోజనం నిర్వహించారు. ముదిరాజు సంఘం సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మకు తమ మొక్కులు తీర్చుకొని పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ సెంట్రల్ రీజియన్లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిజామాబాద్ సెంట్రల్ ప్రిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, ఉపాధ్యాయులైన ఏ ప్రభాకర్, ఏ జలంధర్ గౌడ్, బి బాలా శేఖర్, జి సంగీత, ఎం సంతోష్ మరియు ఎం గంగాధర్ పాల్గొని ఖైదీలు, సిబ్బందికి గత 12 రోజుల నుండి రోజు ఉదయం జైల్లో ఉన్న అందరి ఖైదీలకు మరియు సిబ్బందికి యోగాలో శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జైలు పర్యవేక్షణాధికారి పి అశోక్ కుమార్, జైలర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ జైలర్ ఎస్ మన్మథ్, జైలు సిబ్బంది అందరూ పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివిధ యోగా ఆసనాలు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా యోగా గురువులకు జైలు పర్యవేక్షణాధికారి పి అశోక్ కుమార్ ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ అంబేద్కర్ భవన్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు మాట్లాడుతూ రోజువారీ సవాళ్ల మధ్య ప్రశాంతతను సంపాదించుకోవడం ఒక యోగాతోనే సాధ్యమైందన్నారు. యోగా మనల్ని మరింత మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు యోగాసనాలను వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా శిక్షకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని సాగర్ కాలనీలో గల సాయి భక్తుడు వెంకటరమణ నివాసంలో శనివారం సాయంత్రం సాయి సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయిబాబా ఆశీర్వచనాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండే విధంగా సాయినాథుని చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లలో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఇళ్లలో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు ఉప్పుల నందు, కందుల పండరి, రామచందర్, మాస్టర్ వర్మ, శ్రీనివాస్, రాజు, సుదర్శన్, కోలశంకర్, గోవర్ధన్, రేఖ, ఏమలత, రాణి తదితరులతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎడపల్లి గురుకుల పాఠశాలలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన బాలికలతో పాఠశాల ఆవరణలో ఉదయం పూట గంటపాటు యోగా కార్యక్రమాలను పీఈటీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా ప్రాముఖ్యతను గురించి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేఖ, వైద్యాధికారి నీలిమ, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. మానసిక దివ్యాంగులు అంధ విద్యార్థులు అయినప్పటికీ యోగాసనాలు వేసిన తీరు ఎంతో అబ్బురపరిచిందని పలువురు వక్తలు కొనియాడారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యోగా దినోత్సవ వేడుకలో భాగంగా మానసిక దివ్యాంగులు, అంధ విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ యోగాసనాలను తిలకించిన ప్రముఖులు దారం గంగాధర్, రామ్ కిషన్ రావు, నాగేష్ గురుస్వామి, ఎక్స్ సర్వీస్ మెనో పోతన్నలు మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా ఎంతో కీలకమన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక, శారీరక ప్రశాంతత కోసం యోగా పాత్ర కీలకమన్నారు. ఈ యోగాసనాల విశిష్టత గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియపరిచినప్పటికీ కూడా చాలా మంది సకలాంగులు యోగాసనాలు వేయకుండా అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ స్నేహ సొసైటీ దివ్యాంగ పాఠశాలలో మానసిక దివ్యాంగ విద్యార్థులు వారి ఆరోగ్యరీత్యా ఉన్నతికి యోగా అతి ముఖ్యమని గుర్తించి స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్యలు ప్రత్యేకంగా యోగా ఉపాధ్యాయురాలు వీణా ద్వారా విద్యార్థులకు యోగాసనాలు వేయించడం ఎంతో అభినందనీయమన్నారు. అలాగే ఇప్పటికీ 72 సంవత్సరాలు గడిచినప్పటికీ యోగాసనాలు నిత్యం చేయడం జరుగుతుందని రామ్ కిషన్ రావు, దారం గంగాధర్లు తెలియపరిచారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం ద్వారా మానసిక, శారీరక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారం గంగాధర్, పోతంగల్ రామ్ కిషన్ రావు, నగేష్ గురుస్వామి, ఎస్ సిద్ధయ్య, కార్యదర్శి స్నేహ సొసైటీ సాయినాథ్ స్వామి, పోతన్న, ఎక్స్ సర్వీస్ మ్యాన్ తాటి వీరేశం, సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతి, ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగులు వివిధ రకాలైన ఆసనాలను ప్రోటోకాల్ ప్రకారం చేయడం జరిగింది. బీజేపీ నిర్దాక్షిణ్యంగా తన రాజ్యసభ సీటు చోరికి పాల్పడిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాగంగా ఎస్ఐఆర్పై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అన్నారు. ప్లాన్ ప్రకారమే తన నామినేషన్ వెంటనే తిరస్కరించారని మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారు. నామినేషన్ తిరస్కరణ విషయంలో తనకు వివరణ కూడా ఇచ్చే సమయం ఇవ్వలేదని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. జార్ఖండ్లో బీజేపీ అభ్యర్థి పరిమల్ సత్యవానికి మాత్రం అన్ని విషయాలపై వివరణ ఇచ్చేందుకు టైం ఇవ్వడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఏదైనా ఫిర్యాదు వస్తే తన వివరణ తీసుకోవాలని, పరిమల్ సత్వానికి ఒక రూల్, తనకు ఒక రూలా అని మండిపడ్డారు. నారాయణపేటలో మహిళా ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకున్నామని అన్నారు. మహిళా ఆరోపణల కేసు అప్పుడు ముగిసిపోయిందని తెలిపారు. సిల్లీ రీజన్ చూపి తనకు రాజ్యసభ ఎంపీ రాకుండా చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ తన సీట్ చోరికి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ కూడా కాంప్రమైజ్ అయ్యిందని మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. अब तक इस मामले में मैंने बहुत कम बोला. मध्य प्रदेश में एक जगह थोड़ी बात की और जगह बात नहीं की, क्योंकि मैटर सब जुडिस था. 2 जगह अदालतों में ये मैटर चल रहा था, तो ऐसे में
बोलना अच्छा नहीं माना जाता है, ठीक नहीं माना जाता है, इसीलिए मैंने उस पर कुछ नहीं कहा। अब मैं आपको थोड़ा विस्तार से सारी बात बताऊं। मध्य प्रदेश में 3 राज्यसभा की सीटें खाली हुई जिसको फिल करना था। 2 सीटें क्लियरली भारतीय जनता पार्टी के लिए गई। तीसरी सीट में 58 एमएलए कांग्रेस को चाहिए थे। कांग्रेस पार्टी के पास 62 एमएलए थे। 62 एमएलए होने पर हमारे पास 58 से हम थोड़ा ज्यादा ही थे। నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పలు చోట్ల ఆలస్యంగా హాజరైన విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. నిజామాబాద్ జిల్లా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నాగారం టీఎంఆర్జేసీ, మాక్లూర్ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్ జీజీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్ష జరిగింది. పలు చోట్ల ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 3 వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల మార్గదర్శకాల ప్రకారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓవర్లోడ్తో తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలలో భాగంగా కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి లోడ్తో వెళ్తున్న 3 భారీ వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. క్వారీ నిర్వాహకులు, భారీ వాహనాల యాజమానులు ఎవరు కూడా వాహనాలలో ఓవర్లోడ్ రవాణా చేయకూడదని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రఫీ, కృష్ణతేజ, రవాణా శాఖ కానిస్టేబుల్ మరియు హోంగార్డులు పాల్గొన్నారు. 12వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో పలు పాఠశాలలు, కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 12వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ నిజామాబాద్ అఫీషియేటింగ్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణుప్రసాద్ నాయర్ ఆదేశాల మేరకు 21 జూన్ 2026న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బెటాలియన్ పరిధిలోని వివిధ విద్యా సంస్థలలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల విజయ్ హైస్కూల్తో పాటు విద్యా వికాస్ జూనియర్ కళాశాల, బోధన్, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఆర్మూర్, ఎస్ఆర్ఎన్కే బాన్స్వాడ, ఎస్పీఆర్ స్కూల్ కామారెడ్డి, పెద్ద మల్లారెడ్డి స్కూల్ కామారెడ్డిలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబంధిత ఎన్సీసీ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్లు, పిఐ స్టాఫ్ మరియు ఎన్సీసీ క్యాండిడేట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మరియు క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను క్యాండిడేట్లకు వివరించారు. లెఫ్టినెంట్ కల్నల్ విష్ణుప్రసాద్ నాయర్ మార్గదర్శకంతో మరియు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాన్స్వాడలోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్లో ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుష్ విభాగం నిర్వహణలో యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కమలం పువ్వులో ఒక రెక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపద యోగా. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష. ఆలస్యంగా హాజరైన 4 ప్రాధేయపడిన అనుమతించని అధికారులు. పలు సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు. బీజేపీ నిర్దాక్షణ్యంగా నా రాజ్యసభ సీటు చోరీకి పాల్పడింది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపణ. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా యోగా దినోత్సవం. పలు చోట్ల హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా గురువులు.
జీవితాంతం తెలంగాణ కోసం తప్పించిన గొప్ప ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వర్షాలు కురవాలని, కరువు పోవాలని పచ్చల నడుకుడాలో గ్రామ దేవతలకు జలాభిషేకం. పాల్గొన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అలుగునూర్ రాజీవ్ రహదారిపై దగ్ధమైన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు. డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తతో 42 మంది ప్రయాణికులు సురక్షితం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.